నో అపాయింట్మెంట్, సెక్రటేరియట్లో విజిటర్స్కు టైం ఇవ్వని ఐఏఎస్లు. మరి వాళ్ళని ఎందుకు కీలకమైన పొజిషన్ ఉంచాలి? ఎవరైతే టైం ఇవ్వరో, ఎవరైతే సెక్రటేరియట్లో టైం కేటాయించరో, విధులకు హాజరు కారో, దయచేసి వాళ్ళని లూప్ లైన్లో పెట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. సో ఇక్కడ సిఎస్ అసమర్థత కనబడతా ఉంది. ఎప్పుడైతే చీఫ్ సెక్రటరీ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తాడో కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు అందరూ కూడా అదే విధంగా పాటిస్తారు. ఈరోజు చీఫ్ సెక్రటరీ అసమర్థత చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ లోపాలు, అడ్మినిస్ట్రేటివ్ అసమర్థత చాలా స్పష్టంగా కనబడతా ఉంది, ఇన్ఎఫిషియన్సీ. సో దానికి కారణం ఎవరు? వాళ్ళ హెడ్గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ. సో ఈమె ఎవరి హయాంలో అపాయింట్ అయింది? బీఆర్ఎస్ పార్టీ హయాంలో అపాయింట్ అయింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈమె ఎందుకు సహకరిస్తుంది? సో ఆమె ఏప్రిల్ 30న ఆమె రిటైర్ కాబోతుంది. ఏప్రిల్ 30న ఆమె రిటైర్ అయిన తర్వాత కొంతమేర పరిస్థితులు చక్కదిద్దడానికి అవకాశం ఉంటాయి. అది కూడా ఒక మంచి ఎఫిషియంట్ చీఫ్ సెక్రటరీ కనుక రేవంత్ రెడ్డి పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మంచి అవకాశాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. లేదంటే మాత్రం గందరగోళంగానే ఉంటుంది. సో చీఫ్ సెక్రటరీని సమర్థవంతమైనటువంటి వ్యక్తిని నియమించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సో ఇక చూడండి, వర్క్ ఉన్నదంటూ వెనక్కి పంపిస్తున్న ఆఫీసర్లు, రానివద్దని ఏకంగా సిబ్బందికి ఆదేశాలు. సిఎస్ శాంతికుమార్ పైన ఎక్కువ విమర్శలు. ఆమెను ఫాలో అవుతున్నటువంటి సందీప్ కుమార్, క్రిస్టినా, స్మితా సబర్వాల్, రిజ్వీ, శ్రీధర్, యోగి తారానా సో సైతం ఈ సచివాలయంలో తమ శాఖ మంత్రి లేకుంటే ఇంటికి వెళ్ళిపోతున్న అధికారులట. ఇక చూడండి, ఇట్లా ఉంది పరిస్థితి. సమస్యలు చెప్పుకునేందుకు సెక్రటేరియట్కు వస్తున్నటువంటి విజిటర్స్కు కొందరు ఐఏఎస్లు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఎవరిని కలవడం కుదరదు అంటూ తెగేసి చెబుతూ వెనక్కి పంపిస్తున్నారని తెలుస్తుంది. సెక్రటరీలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజిటర్స్ టైంగా నిర్ణయించారు. ఈ సమయంలో సందర్శకులు లోపలికి వచ్చి సంబంధిత శాఖ అధికారులతో నేరుగా తమ సమస్యలు చెప్పుకోవచ్చు, వినతి పత్రాలు సమర్పించవచ్చు, ఫైల్ మూమెంట్ గురించి సమాచారం తెలుసుకోవచ్చు. కానీ పలువురు ఐఏఎస్లు మాత్రం విజిటర్స్ను కలిసేందుకు ఇష్టపడడం లేదని సమాచారం. బిజీగా ఉన్నామని, ముఖ్యమైనటువంటి ఫైల్ స్టడీ చేస్తున్నామంటూ వెనక్కి పంపిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొందరు ఐఏఎస్లు తమ శాఖకు చెందినటువంటి మంత్రి, సెక్రటరీ లేకపోతే ఏకంగా ఇంటికి వెళ్ళిపోతున్నట్టు సమాచారం. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు నిరాశతో వెనక్కి వెళ్ళిపోతున్నట్టు పరిస్థితి. ఆసక్తి చూపని సిఎస్ అట. ఇగో ఈమె పైన చాలా విమర్శలు ప్రధానంగా వస్తా ఉన్న విషయం మనం చూస్తా ఉన్నాం. సిఎస్ శాంతికుమార్ మొదటి నుంచి విజిటర్స్ను కలిసేందుకు ఆసక్తి చూపలేదనేటువంటి ప్రచారం ఉన్నది. ఆమె పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలు సైతం వినేందుకు ఆమె ఆసక్తిగా లేదట. ఇక్కడ చూద్దాం, చొరవ చూపురని విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత సెక్రటరీలోని 6వ అంతస్తుకు వెళ్లేందుకు సందర్శకులకు అనుమతి లేదు. దీంతో సిఎస్ను కలవడం పెద్ద సవాల్గా మారింది. ఎవరైనా తమకు ఉన్న పరిచయాలతో సిఎస్ ఛాంబర్కు వెళ్లి కలిసేందుకు ప్రయత్నించా ప్రయోజనం ఉండదని సిఎస్ పేషీలో తమ దరఖాస్తులు, వినతి పత్రాలు ఇచ్చి వెనక్కి వస్తున్నామని విజిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6వ అంతస్తులో ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కలిసేందుకు పెద్ద ఎత్తున విజిటర్స్ వచ్చారు. వారంతా వారండాల్లో అటు ఇటు తిరుగుతుంటే చూసిన సిఎస్ విజిటర్స్ ఎవరు రాణించారని సెక్యూరిటీ స్టాఫ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిటర్స్ రానివద్దని ఆదేశాలట. విజిటర్స్ కోసం కేటాయించిన సమయంలోనూ సందర్శకులను రానివద్దని తన పేషీ సిబ్బందికి హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం ఉన్నది. ఎవరైనా తమ గోడు చెప్పుకునేందుకు ఆమె ఛాంబర్కు వస్తే మేడం బిజీగా ఉన్నారు అంటూ సిబ్బంది వెనక్కి పంపుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. మేడం కలిసే వెళ్తాం, ఎంతసేపు అయినా ఛాంబర్ బయట వెయిట్ చేస్తాం అని విజిటర్స్ మొండికేస్తే వారిని రాత్రి పొద్దుపోయేంత వరకు వెయిట్ చేయించి చివరకు కల్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో సమస్యలు వినేందుకు హెల్త్ సెక్రటరీ ఇంట్రెస్ట్ చూపకుండా హడావుడిగా వినతి పత్రాలు తీసుకొని వెనక్కి పంపుతున్నట్లు విజిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిపించని సందీప్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి సందీప్ కుమార్ సుల్తానియా విజిటర్స్ టైంలో ఛాంబర్లో కనిపించే సందర్భాలు చాలా తక్కువ విమర్శలు ఉన్నాయి. సో మారని స్మితా సబర్వాల్ తీరు. సో ఇలాంటి వాళ్ళని లూప్ లైన్లో ఉంచాలి. వాళ్ళకి కీలక శాఖలు ఇచ్చి అనవసరంగా మీరు ప్రభుత్వాన్ని మీకు మీరే బ్లేమ్ చేసుకుంటాను. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కానీ ఇలాంటి అసమర్థమైనటువంటి ఆఫీసర్లను మార్చండి, తప్పేమీ లేదు. అక్కడ విజిటర్ టైం గంట మాత్రమే అట. ఇక్కడ విద్యా సెక్రటరీ యోగి తరాణ దగ్గర గంట మాత్రమే అట. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీకి సమర్థులైనటువంటి అధికారి అనే పేరుంది, కానీ ఆయన మాత్రం విజిటర్స్ కలిసేందుకు ఆసక్తి చూపరని విమర్శలున్నాయి. ప్రస్తుతం రిజ్వీ కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే విజిటర్స్కు టైం ఇవ్వడం లేదని విమర్శలున్నాయి. ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీధర్ సైతం విజిటర్స్ పేరు ఎత్తితేనే చిరాకు పడతారని ప్రచారం ఉంది. సో ఈ విధంగా ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళంతా కూడా అసమర్థులుగా తయారై లక్షల జీతాలు తీసుకుంటూ ప్రజల సొమ్మును దొబ్బి తింటూ ఈరోజు ఈ అధికారులంతా కూడా ఏం చేస్తున్నారు? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, ప్రజల కోసం పనిచేయడానికి ఆసక్తి లేకపోతే రిజైన్ చేయండి. ఎందుకుంటున్నారు మీరు ఆ పదవులలో? ఎందుకు మీరు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు? వాంటెడ్లీ మీలాంటి వాళ్ళ అధికారుల వల్లనే ఈరోజు ప్రభుత్వం పైన ఇంత విమర్శలు వస్తూ ఉన్నాయి.
ఇప్పటికైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇగో ఈ సిఎస్ విషయంలో కానీ ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైతే పనిచేయకుండా ముద్రిద్రపోతున్నారో అసమర్థులు ఎవరైతున్నారో వాళ్ళని ఇమీడియట్గా లూప్ లైన్లో పెట్టేసేయండి, తప్పేమీ లేదు. వాళ్లకు పెద్ద ఛాంబరు, పిఏలు, పిఆర్ఓలు, పెద్ద స్టాఫు అవసరం. వాళ్ళందరికీ చేయని పైకి అసమర్థులకు అంత ఇవ్వడం అవసరం. వాళ్ళకు కారు, మళ్ళా కారు, బంగ్లా, డీజిల్ గిజిల్ అన్నీ అలవేసు గినివేసులు, చాతగాని దద్దమ్మలకు ఇవన్నీ ఇవ్వడం అవసరమా? దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండని చెప్పేసి కోరుతాను. ఏప్రిల్ 30 తర్వాత ఈ సిఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎవరైతే పనిచేయని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరుతున్నారో వాళ్ళందరినీ లూప్ లైన్లో పడేయండి, తప్పేమీ లేదు. వాళ్ళ వల్ల ఇదంతా మీకు ఈ పరిస్థితి వచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలి.